నేను కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ వస్తూ దీనికి గ్రామాలను కానీ సభ్యులకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే అందరికీ తప్పనిసరిగా మీ అందరూ గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలి. మనం అభివృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఉంచుకుంటే కూర్చుని పరిష్కరించుకోవాలి కానీ తప్పనిసరిగా మనందరికీ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఇన్కమ్స్ తగ్గుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా బాగుండాలని చెప్తూ అదేవిధంగా యువకులకు చదువుకుని యువకులు వచ్చినా కొద్దీ ఇబ్బందులు అయితే కాబట్టి మీ అందరికి యువకులకు చదువుకునే అవకాశం ఇచ్చిన భగవంతుడు బాగా తేటలు సంపాదించి ఉద్యోగాలు కానీ ఏదైనా పని చేసుకోవడానికి కానీ ఆ నాణ్యతను పెరగాలి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేపు టెక్నికలీ ఇప్పుడు చైనా మనకంటే గొప్పది కాదు, మనకంటే ఏం చదువు లేదు కానీ కష్టపడతారు, చేపిస్తారు. ప్రతి వస్తువు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి, మనకి మంచిగా వస్తున్నాం. కాబట్టి దయచేసి మీ యువకులు కూడా నేను ఒక పెద్ద మంచిగా చెప్తా ఉన్నాను బాబు, మీకు నేర్పేదానికి లెక్చరర్స్ ఉన్నారు, టెక్నికల్ గా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా యువకులు మీరందరూ చదువుతారో కాదు. ఇప్పుడు బాగుంటారు మన నిజాంసంగా నీళ్ళు వస్తలేమని మా పిల్లలు భవిష్యత్తు పోతుందని అప్పుడు కష్టపడి లిఫ్ట్ పెట్టుట్లో మనం 20 ఏళ్ళ నుంచి పంచుకుంటాం. అంతేనా? దాన్ని పక్కన పెట్టి మీ వంతు బాగా చదవండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, మంచి తెలివితేటలు సంపాదించి ఏ పనులు చేసుకోవటానికి. మొన్న ఒకటి పేపర్లు వచ్చింది, వాళ్ళ కష్టంతో 10th చదివింది కానీ వేరే పనులు చేసి 1000 కోట్లు సంపాదిస్తాము. అంటే ఆ తల్లి మనకు శ్రద్ధ ఉండాలి ఏదైనా పని చేస్తే. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు కూడా మనకు అడ్డు కూడా లేట్ చేయకుండా ఎక్కువ దగ్గర 2 గంటలు పెట్టేయండి, లాగించేయండి. ఉపాధి హామీ పనులు కూడా అవసరమైతే మూవలు ఇక్కడ తీసుకోండి, వాళ్ళు మీరు సంతులు నింపుకుంటే పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఏం పడుతుందో వర్షాలు మన చేతులు లేవు కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు